హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ యువర్ లెక్కల మాస్టర్ హరగోపాల్. ఈ వీడియోలో 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇంతకుముందు డిస్కస్ చేసిన ప్రియారిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆల్ ద 12 చాప్టర్స్ ఇవి. దీంట్లో ఆల్రెడీ ప్రాబబిలిటీ చాప్టర్ నుంచి 1 మార్క్ 2 మార్క్ అలాగే 4 and 8 మార్క్స్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు అన్నది ఈ వీడియోలో డిస్కస్ చేశాను. ఇప్పుడు ఈ పర్టికులర్ వీడియోలో సెకండ్ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన సెట్స్ చాప్టర్ నుంచి 1 మార్క్ 2 మార్క్ 4 మార్క్స్ అలాగే 8 మార్క్స్ ప్రాబ్లమ్స్ ఏమి ఉంటాయి, ఎలా అడగచ్చు, ఎలా ఆన్సర్ చేస్తాం, ఎక్సెట్రా అంతా ఈ సింగిల్ వీడియోలో డిస్కస్ చేయడానికి ట్రై చేస్తాను. సెట్స్ అనేది చాలా ఈజీ చాప్టర్. ఎలాంటి ఫార్ములాస్ ఎలాంటి క్యాలిక్యులేషన్స్ లేకుండా జస్ట్ మీకు నంబర్స్ గురించి ప్రాపర్ ఐడియా ఉంటే చాలా ఈజీగా ఇక్కడ ఉండే ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయొచ్చు. మనం 1 మార్క్ అండ్ 2 మార్క్స్ క్వశ్చన్స్ గురించి ఫస్ట్ మాట్లాడితే సెట్స్లో మనకందరికీ తెలిసిందే సెట్స్ని 2 డిఫరెంట్ టైప్స్గా రాయగలం. సెట్ బిల్డర్ ఫామ్ అలాగే రోస్టర్ ఫామ్. సెట్ బిల్డర్ ఫామ్ అంటే కొన్ని గ్రూప్ ఆఫ్ నెంబర్స్ యొక్క డెఫినేషన్ మెన్షన్ చేస్తూ ఇలా మెన్షన్ చేస్తాం. సపోజ్ ఏ ఈక్వల్ టు ఎక్స్, వేర్ ఎక్స్ ఈజ్ ఎ ప్రైమ్ నెంబర్ బిలో 10 అన్నారు అనుకోండి. సో ఈ సెట్లో ఉండాల్సిన ఎలిమెంట్స్ యొక్క డెఫినేషన్ అంటే ఆ ఎలిమెంట్స్ ఏం తీసుకుంటున్నాం, తీసుకునేటప్పుడు ఫాలో అవ్వాల్సిన కండిషన్స్ ఏంటి అనేది ఇలా రాస్తే దీన్ని మనం సెట్ బిల్డర్ ఫామ్ అంటాం. సో ఇక్కడ మెన్షన్ చేసిన కండిషన్ ఫాలో అవుతూ నెంబర్స్ని పికప్ చేసుకొని ఇలా రాస్తే, సో ఇక్కడ మనకి అకార్డింగ్ టు దిస్ కండిషన్ 10 లోపు ఉండే ప్రైమ్ నెంబర్స్, 10 లోపు ఉండే ప్రధాన సంఖ్యలు 2, 3, 5, 7 ఈ 4 నెంబర్స్ ఇక్కడ ఇచ్చిన కండిషన్ సాటిస్ఫై చేస్తాయి కాబట్టి సెట్ని ఇలా రాస్తాం. ఇలా రాస్తే మనం రోస్టర్ ఫామ్ అంటాం. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఇది 1 మార్క్కి మీరు ఎక్స్పెక్ట్ చేయగలిగిన క్వశ్చన్. అంటే సెట్ని మనకి సెట్ బిల్డర్ ఫామ్లో ఇచ్చి రోస్టర్ ఫామ్లోకి మార్చమని అడగచ్చు, లేదా రోస్టర్ ఫామ్లో ఇచ్చి సెట్ బిల్డర్ ఫామ్లో రాయమని అడగచ్చు. ఆన్ ద హోల్ మీకు తెలియాల్సింది నంబర్స్ గురించి కంప్లీట్ ఐడియా. అంటే నంబర్స్ తీసుకునేటప్పుడు ఈవెన్ నంబర్స్ అంటే ఏంటి, ఆడ్ నంబర్స్ అంటే ఏంటి, ప్రైమ్ నంబర్స్ అంటే ఏంటి, పర్ఫెక్ట్ స్క్వేర్స్ అంటే ఏంటి, పర్ఫెక్ట్ క్యూబ్స్ అంటే ఏంటి, సో నెంబర్స్ మధ్య ఎలాంటి రిలేషన్స్ ఉంటాయి, వాటి గురించి జస్ట్ మీకు ఐడియా ఉంటే చాలు. వాళ్ళు అడుగుతున్న ఇన్ఫర్మేషన్కి కరెక్ట్గా మార్చేలాగా ఒక్కొక్క నెంబర్ మనం రాసి చూసుకుంటాం. సో దీన్ని మనం 1 మార్క్కి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ లాగా కూడా ట్రీట్ చేయొచ్చు. కొన్నిసార్లు మన లక్ బాగుంటే 2 మార్క్స్కి కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో ఖచ్చితంగా సెట్ బిల్డర్ ఫామ్ ఇచ్చేటప్పుడు రోస్టర్ ఫామ్లోకి, కొన్నిసార్లు రోస్టర్ ఫామ్లో సెట్ ఇచ్చి దీని యొక్క సెట్ బిల్డర్ ఫామ్ రాయమని అడుగుతారు. సో ఎలా ఇచ్చినా సరే మీరు రాయడం తెలియాలి. సో ఈ పర్టికులర్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా ఉండొచ్చు అని చెప్పడం కోసం నేను సెట్ బిల్డర్ ఫామ్ నుంచి రోస్టర్ ఫామ్కి, రోస్టర్ ఫామ్ నుంచి సెట్ బిల్డర్ ఫామ్కి ఒక 5 క్వశ్చన్స్ స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ఆల్ దీస్ 10 క్వశ్చన్స్ మీరు ప్రాపర్గా చేయగలిగితే సెట్స్లో ఉండే థింగ్స్ ఇవి. అంటే సెట్ బిల్డర్ ఫామ్ నుంచి రోస్టర్ ఫామ్ నుంచి సెట్ బిల్డర్ ఫామ్ రాయడం మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. సో ఇవి ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. ఇకపోతే ఒక సెట్ రాసినప్పుడు అంటే ఎస్పెషల్లీ రోస్టర్ ఫామ్లో రాసినప్పుడు దాంట్లో ఉండే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ని మనం ఇలా మెన్షన్ చేస్తాం. సపోజ్ సెట్ ఏ అనుకొని 2, 3, 5, 7 అని ఇందాక తీసుకున్నాం. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ సెట్ ఏ అంటే సెట్లో సమితిలో ఉండే మూలకాల సంఖ్యనే కార్డినల్ నంబర్, కార్డినల్ సంఖ్య అని పిలుస్తాం. ఈ పర్టికులర్ సెట్లో 4 ఎలిమెంట్స్ కనపడుతున్నాయి కాబట్టి దీన్ని n ఆఫ్ ఏ ఈక్వల్ టు 4 అని రాస్తాం. ఇది చాలా సింపుల్ వన్. కొన్నిసార్లు మనకి సెట్ ఇలా సెట్ బిల్డర్ ఫామ్లో ఇచ్చి n ఆఫ్ ఏ రాయమంటారు. ఇది 2 మార్క్స్కి కూడా అడగడానికి ఛాన్స్ ఉందంటే దీన్ని మనం రోస్టర్ ఫామ్లోకి కన్వర్ట్ చేసిన తర్వాతే మనం కనుక్కోవాల్సిన కార్డినల్ నెంబర్ అది రాయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఇది కూడా మీరు మైండ్లో పెట్టుకోవాలి. కార్డినల్ నంబర్, కార్డినల్ సంఖ్య నథింగ్ బట్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ది సెట్, సమితిలో ఉండే మూలకాల సంఖ్య. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే సెట్స్లో ఉండే కొన్ని సింబల్స్ మీద కూడా 1 మార్క్ క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంది. ఎస్పెషల్లీ ఒక సెట్ తీసుకొని ఆ సెట్లో ఎలాంటి మూలకాలు లేకపోతే ఇఫ్ దెర్ ఆర్ నో ఎలిమెంట్స్ ఇన్ ద సెట్, దాన్ని మనం ఎంప్టీ సెట్, శూన్య సమితి అని పిలుస్తాం. శూన్య సమితిని ఈ సింబల్తో రిప్రజెంట్ చేస్తాం. దీన్ని 5 అని పిలుస్తాం. దీన్ని బేస్ చేసుకుని కూడా బిట్స్ అడగడానికి ఛాన్స్ ఉంది. అంటే ఎంప్టీ సెట్ ఈజ్ రిప్రజెంటెడ్ విత్ డాష్ సింబల్ అని కింద ఒక 4 సింబల్స్ ఇవ్వచ్చు. దాని నుంచి 5 పికప్ చేయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు
5 ఈజ్ రిప్రజెంటెడ్ విత్ డాష్ సెట్ అని అడుగుతారు. సో ఎంటీ సెట్ అనేది మనం ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది కాబట్టి కింద ఇచ్చిన ఆప్షన్స్లో నుంచి ఎంటీ సెట్ పికప్ చేయాల్సి ఉంటుంది. సింబల్స్ మీద కూడా క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. నాట్ ఓన్లీ 5 సెట్స్లో వచ్చే అనదర్ ఇంపార్టెంట్ సింబల్ మ్యూ, విశ్వ సమితి, యూనివర్సల్ సెట్. సో దీని నుంచి కూడా మనకి 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఇలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మ్యూ ఈజ్ ద సింబల్ రిప్రజెంటెడ్ ఫర్ డాష్ సెట్ అని, లేదంటే యూనివర్సల్ సెట్ ఈజ్ రిప్రజెంటెడ్ విత్ డాష్ సింబల్ అని ఇలా అడుగుతారు. 1 మార్క్కి మనకి ఇప్పుడు 100 మార్క్స్ పేపర్ కాబట్టి. సో ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్స్ నుంచి కూడా 1 మార్క్ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయాల్సి ఉంటుంది. నాట్ ఓన్లీ దిస్, ఈవెన్ మనకి సబ్సెట్కి కూడా ఒక పర్టికులర్ సింబల్ ఉంది, సబ్సెట్ గురించి కూడా అడగచ్చు. అలాగే సబ్సెట్ అనే వర్డ్ వచ్చింది కాబట్టి ఒక సెట్కి, సపోజ్ ఇంతకుముందు తీసుకునే సెట్ ఇక్కడ తీసుకుంటున్నాను, ఏ ఈక్వల్ టు 2, 3, 5, 7 4 నెంబర్స్ కనబడుతున్నాయి. దీనికి మనం సెట్ బిల్డర్ ఫామ్ వచ్చేసి ప్రైమ్ నంబర్ బిలో 10 అని తీసుకున్నాం. ఇప్పుడు ఈ పర్టికులర్ సెట్కి ఎన్ని సబ్సెట్స్ ఉంటాయి, ఎన్ని ఉపసమితులు ఉంటాయి అనేది కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇక్కడ 4 ఎలిమెంట్స్ కనపడుతున్నాయి కాబట్టి n ఆఫ్ a ఈక్వల్ టు 4 అవుతుంది. మనకి తెలుసు నంబర్ ఆఫ్ సబ్సెట్స్ అనేది 2 పవర్ n ఆఫ్ a అని రాస్తాం. 2 పవర్ n ఆఫ్ a వాల్యూ 4 వచ్చింది కాబట్టి 2 పవర్ 4 టోటల్గా 16 ఉంటాయి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. కొన్నిసార్లు 2 మార్క్స్ కూడా అడగడానికి ఛాన్స్ ఉంది. అంటే మనకి ఇస్తున్న సెట్ బిల్డర్ ఫామ్లో ఇచ్చి ఈ పర్టికులర్ సెట్కి నంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఎన్ని ఉంటాయని అడుగుతారు. కొన్నిసార్లు సబ్సెట్స్ అన్ని రాయమని కూడా అడగచ్చు. సో ఇక్కడ 2, 3, 5, 7 అని ఒక 4 ఎలిమెంట్స్ వచ్చాయి కాబట్టి నంబర్ ఆఫ్ సబ్సెట్స్ 2 పవర్ 4 అవుతాయి, నథింగ్ బట్ 16 అవుతాయి. ఒకవేళ 4 మార్క్స్కి కనుక ఇక్కడ ఇచ్చిన సెట్కి సంబంధించి సబ్సెట్స్ రాయమంటే టోటల్గా 16 సబ్సెట్స్ వస్తాయని మనకి తెలుసు. ఆ 16 సబ్సెట్స్ రాయాల్సి వస్తాయి. ఇలా ఆల్ ద 16 సబ్సెట్స్ని మనం ఇలా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇక్కడ కూడా ఎంటీ సెట్ అనేది ఎవ్రీ సెట్కి సబ్సెట్ అవుతుంది. శూన్య సమితి అనేది ప్రతి సమితికి ఉపసమితి అవుతుంది. ఎందుకంటే ఎంటీ సెట్ అనేది ప్రతి చోట వస్తుంది. ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నా సరే ఖచ్చితంగా ఎంటీ సెట్ అయితే కంపల్సరీ ఉంటుంది. సో మై డియర్ చిల్డ్రన్, సెట్స్కి సంబంధించి బేసిక్ ఇన్ఫర్మేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 1 మార్క్ 2 మార్క్స్ క్వశ్చన్స్ రావడానికి స్కోప్ ఉండే కాన్సెప్ట్స్ ఇవి. మనకి రెగ్యులర్గా చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ మైనస్ బి, అలాగే బి మైనస్ ఏ, ఇవన్నీ 4 మార్క్స్ ప్రాబ్లమ్స్ అండ్ 8 మార్క్స్ ప్రాబ్లమ్స్కి వెరీ వెరీ ఇంపార్టెంట్. బట్ దానికంటే ముందు ఈ ఇన్ఫర్మేషన్ మీద కూడా క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాంటి క్వశ్చన్స్ ఫేస్ చేయడానికి మీరు రెడీగా ఉండాలి. ఇకపోతే మనం రెగ్యులర్గా మాట్లాడుకునే కొంచెం లెవెల్ ఎక్కువగా ఉండే 4 మార్క్స్ అండ్ 8 మార్క్స్ క్వశ్చన్స్ 2 లేదా 3 సెట్స్ ఇస్తారు. సపోజ్ ఏ, బి, సి అనే ఒక 3 సెట్స్ ఇచ్చి ఒక్కొక్క సెట్కి ఒక్కొక్క డెఫినేషన్ సెట్ బిల్డర్ ఫామ్లో ఇచ్చి వాళ్ళు ఇక్కడ ఏ మైనస్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ యూనియన్ బి, బి మైనస్ సి ఎక్సెట్రా ఆల్ ద డిఫరెంట్ థింగ్స్ ఇచ్చి క్యాలిక్యులేట్ చేయమంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఇస్తున్న సెట్ బిల్డర్ ఫామ్లో ఉండే సెట్స్ని మనం రోస్టర్ ఫామ్లోకి మార్చుకున్న తర్వాతే వాళ్ళు అడుగుతున్న విషయాలు క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. ఇది 4 మార్క్స్కి, కొన్నిసార్లు 3 సెట్స్ ఇచ్చి 8 మార్క్స్కి కూడా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంది. దీని మీద మీరు n నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ ఇప్పటికే ప్రాక్టీస్ చేస్తుంటారు. ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ ఫర్ ఎగ్జామ్. ఖచ్చితంగా అందరూ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ నెంబర్స్ ఏమి ఇస్తారు, ఎలాంటి డెఫినేషన్స్ ఇస్తారు అనేది ఎవరము కన్ఫామ్గా చెప్పలేము. అలాగే అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, వెన్ డయాగ్రామ్స్ అనేది 99% ప్రతి పేపర్లో మీరు ఒక క్వశ్చన్ చూస్తారు. అట్లీస్ట్ ఫర్ 1 మార్క్ అయినా ఒక వెన్ డయాగ్రామ్ ఇచ్చి దేన్ని రిప్రజెంట్ చేస్తుందని కూడా అడగచ్చు. సో ఇప్పుడు ఆల్రెడీ మనకి వెన్ డయాగ్రామ్స్ గురించి ఆల్రెడీ చాలా ప్రాబ్లమ్స్ చేసి ఉంటారు. మీరు ఒక 2 సెట్స్ ఇస్తారు, ఏ అండ్ బి. సపోజ్ ఏ అనేది ఎక్స్ ఈజ్ ఎ ప్రైమ్ నెంబర్ బిలో 10, అలాగే బి ఎక్స్ ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ 18 ఇలా ఇచ్చారనుకోండి. సో 10 లోపు ఉండే ప్రైమ్ నెంబర్స్ అన్ని సెట్ ఏ, 18కు ఉండే ఫ్యాక్టర్స్ అన్ని సెట్ బి అని తీసుకొని, సో ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ మైనస్ బి, బి మైనస్ ఏ, ఇవి 4 ఎప్పుడు రెగ్యులర్గా అడిగే విషయాలు. సో వీటికి వెన్ డయాగ్రామ్స్ డ్రా చేయమని అడగచ్చు. కొన్నిసార్లు ఎలాంటి సెట్స్ ఇవ్వకుండా కేవలం ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ మైనస్ బి, బి మైనస్ ఏ వాటికి మాత్రమే వెన్ డయాగ్రామ్స్ డ్రా చేయమనొచ్చు. సో న్యూమరికల్ ఇన్ఫర్మేషన్ లేకుండా కూడా వెన్ డయాగ్రామ్స్ మనం ఇలా మెన్షన్ చేయొచ్చు. సో మనకు అందరికీ తెలిసిందే, రెక్టాంగిల్స్ తీసుకుంటాం,
ఈ రెక్టాంగిల్స్ అనేవి యూనివర్సల్ సెట్ని రిప్రజెంట్ చేస్తే క్లియర్గా మ్యూ అనే సింబల్ మెన్షన్ చేస్తాం. అలాగే లోపల 2 సర్కిల్స్ ఇంటర్సెక్ట్ అవుతూ, అంటే 2 సర్కిల్స్ ఒకదానికొకటి ఇంటర్సెక్ట్ అవుతూ రాస్తాం. క్లియర్గా ఒక్కొక్క సర్కిల్కి ఏ అండ్ బి అని పేరు పెట్టుకుంటాం. ఈ పర్టికులర్ సర్కిల్స్లో మనం ఫస్ట్ ఈ కామన్ పోర్షన్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఈ 2 సర్కిల్స్ ఇంటర్సెక్ట్ అవుతున్నప్పుడు మధ్యలో ఉండే కామన్ పోర్షన్ అనేది ఏ ఇంటర్సెక్షన్ బిని రిప్రజెంట్ చేస్తుంది, అది మెన్షన్ చేస్తాం. అలాగే ఓన్లీ ఏకి మాత్రమే షేడింగ్ ఉంటే, అంటే కామన్ పోర్షన్ కాకుండా ఓన్లీ ఏకి మాత్రమే షేడ్ ఉంటే దాన్ని ఏ మైనస్ బితో రిప్రజెంట్ చేస్తాం. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ద ఏరియా విచ్ బిలాంగ్స్ టు ఓన్లీ ఏ బట్ నాట్ విత్ బి. ఏకి మాత్రమే సంబంధించి బికి సంబంధం లేదు. ఇది మామూలుగా ఎలిమెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నప్పుడు ఏలో మాత్రమే ఉండి బిలో లేని ఎలిమెంట్స్ అని చెప్తూ ఉంటాం. అలాగే ఓన్లీ బికి మాత్రమే ఉంటే బి మైనస్ ఏ. ఈ ఆల్ ద 3 అంటే ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ మైనస్ బి, బి మైనస్ ఏ కలుపుకొని ఒకే డయాగ్రామ్లో చూపిస్తాయి. అంటే ఎంటైర్ బోత్ ద సర్కిల్స్ షేడ్ చేస్తే దాన్ని మనం ఏ యూనియన్ బితో రిప్రజెంట్ చేస్తాం. వితౌట్ న్యూమరికల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది సెట్స్ గురించి ఎలాంటి న్యూమరికల్ ఇన్ఫర్మేషన్ లేకుండా జస్ట్ వెన్ డయాగ్రామ్స్ డ్రా చేయండి అని కూడా అడగడానికి ఛాన్స్ ఉంది. అలాంటప్పుడు జస్ట్ ఇలా షేడ్ చేసి చూపిస్తాం. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం రెగ్యులర్గా చేసేది ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ మైనస్ బి, బి మైనస్ ఏ, ఇవి 4 మాత్రమే కాకుండా కొన్నిసార్లు డిఫరెంట్ థింగ్స్తో కూడా అడగడానికి ఛాన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ యూనియన్ బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి వెన్ డయాగ్రామ్ డ్రా చేయండి అని అడగచ్చు. సో చాలా కొత్తగా అనిపిస్తుంది. ఏ యూనియన్ బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏ యూనియన్ బిలో మాత్రమే ఉండాలి, ఏ ఇంటర్సెక్షన్ బిలో ఉండకూడదు అన్నప్పుడు మనకి ఫుల్గా షేర్ చేసిన ఎంటైర్ థింగ్ని ఏ యూనియన్ బి అంటాం. దీంట్లో నుంచి ఏ ఇంటర్సెక్షన్ బి పోర్షన్ ఏదైతే ఉందో దాన్ని అన్షేడ్ చేస్తే మిగిలిన పార్ట్ అంతా మనకి ఏ యూనియన్ బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి అవుతుంది. సో మై డే చిల్డ్రన్, ఖచ్చితంగా వెన్ డయాగ్రామ్స్ మీద ఒక ప్రాబ్లం అయితే డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మోస్ట్ ప్రాబబుల్లీ 4 మార్క్స్ అండ్ 8 మార్క్స్కి ఇది ఇంపార్టెంట్. కొన్నిసార్లు 2 మార్క్స్లో కూడా జస్ట్ ఇట్లా షేడ్ చేస్తూ డయాగ్రామ్స్ డ్రా చేయమని అడగచ్చు. ఖచ్చితంగా మీరందరూ ప్రాక్టీస్ చేసి ఉండాలి. అలాగే సెట్స్ ఇచ్చినప్పుడు ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ మైనస్ బి, బి మైనస్ సి క్యాలిక్యులేట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన సెట్స్ డైరెక్ట్ న్యూమరికల్ ఇన్ఫర్మేషన్తో కాకుండా సెట్ బిల్డర్ ఫామ్లో ఇస్తే, అంటే రోస్టర్ ఫామ్లో కాకుండా సెట్ బిల్డర్ ఫామ్లో ఇస్తే ఖచ్చితంగా ప్రాపర్ ఎలిమెంట్స్తో సెట్స్ రాసుకొని చెక్ చేసుకున్న తర్వాతే మనం ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ మైనస్ బి, బి మైనస్ ఏ క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. సో మీ అందరి ప్రాక్టీస్ కోసం నేను స్క్రీన్ మీద ఆల్ ద 4 మార్క్స్ అండ్ 8 మార్క్స్కి ఇంపార్టెంట్ అని కన్సిడర్ చేసే కొన్ని ప్రాబ్లమ్స్ నేను ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్ ఫర్ 4 మార్క్స్ యాజ్ వెల్ యాజ్ 8 మార్క్స్. మీరు ఖచ్చితంగా అందరూ ప్రాక్టీస్ చేయండి. సో మై డే చిల్డ్రన్, సెట్స్ చాప్టర్ నుంచి 1 మార్క్, 2 మార్క్, 4 మార్క్ అండ్ 8 మార్క్ ఆల్ ద కేటగిరీస్లో ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ మీకు ఎక్కడ ఎలాంటి క్యాలిక్యులేషన్స్, ఫార్ములాస్ లేవు. జస్ట్ నెంబర్స్ గురించి మీకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తెలిస్తే చాలా ఈజీగా చేయొచ్చు. వెన్ డయాగ్రామ్స్ కానివ్వండి, ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ మైనస్ బి, బి మైనస్ ఏ. సో సెట్స్ నుంచి ఈ ఇన్ఫర్మేషన్ మీకు కరెక్ట్గా కమాండ్ ఉంటే చాలు, డెఫినెట్గా మీరు 8+ మార్క్స్ ఈజీగా స్కోర్ చేస్తారు సెట్స్ చాప్టర్ నుంచి. హోప్ మీకు అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నారు. మనం నెక్స్ట్ వీడియోలో మరొక ఇంపార్టెంట్ చాప్టర్ పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో దాని గురించి డిస్కస్ చేద్దాం. సో విల్ మీట్ ఇన్ దట్ వీడియో. అంతవరకు టేక్ కేర్, బై బై. యువర్ లెక్కల మాస్టర్ హరగోపాల్.